నమస్తే. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. సో ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ ఎందుకంటే ఇటు నిరుద్యోగులు ఏదైతే యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ ఈరోజు టీజీపీఎస్సీ ముట్టడికి ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు ఆల్రెడీ తెలుసు. మనం అందరం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడాల్సి వస్తుంది. అది కొట్లాడడం అంటే గతంలో చూసుకుంటే ఏ విధంగా అయితే డైరెక్ట్ కొట్లాడ అలాంటి కాకుండా ఇప్పుడు దాక్కొని కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి విద్యార్థులు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే సో అవి తెచ్చండ్రా బాబు అని చెప్పి వీళ్ళు నిరుద్యోగులు కొట్లాడుతున్న పరిస్థితి. అలాంటి కొట్లాటను కూడా అణిచివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఇక్కడ దాక్కుని ఉన్న పరిస్థితి. అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, కానీ పోలీసులు ఒక్కొక్కరుగా వస్తే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అలాంటి మేము దాక్కొని చేయాల్సిన పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మేము. సరే చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మీరు కొట్లాడి ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా దాక్కున్న పరిస్థితి ఏర్పడింది? ఓకే, నా పేరు రమేష్ నాయక్ అండి. మిత్రులతో పాటు మేము కూడా వచ్చినాము. అంటే కనీసం మేము నైట్ నుంచి అలా చేద్దాము, మనం ఎన్ని రోజులు నష్టపోతున్నాం చాలా రోజుల నుంచి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆ విధంగానే జరిగింది. మళ్ళీ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నుంచి మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనము అడుగుదాము. ఇప్పటి వరకు మనకు ఎలాంటి స్పందన లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన జాబ్లే తప్ప వేరే జాబ్లు పోస్టులు పెంచి కూడా కొత్త నోటిఫికేషన్ ఇవే పరిస్థితులు అయితే కనిపిస్తలేదు. దాని ఉద్దేశించి మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ గ్రూప్ 1, 2, 3 ఈ పోస్టులతో పాటు డిఎస్సి కూడా ఈ పోస్టులన్నీ ఒక కార్యాచరణ విధంగా ఒక క్యాలెండర్ పరంగా పెంచిన తర్వాత క్యాలెండర్ ప్రకటించిన తర్వాత నిరుద్యోగులకు ఆ విధంగా న్యాయం చేసే గానీ ఈ ఉద్యమం అయితే ఆగదు. ఎప్పుడైనా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది ఈ స్ట్రైక్లకు మాత్రం వచ్చిర్రు, కానీ ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ మేము మాత్రం ఇప్పుడు బయట వెళ్తే మాత్రము అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో లోపల అయితే ఇప్పుడు దాక్కునే ఉన్నాము ప్రెసెంట్లీ. ఆ తర్వాత రేపు మా కార్యాచరణ ఏంటంటే రేపటి వేరే విధంగానే ఉంటది. ఈ రోజు కన్నా డబల్ ట్రిపుల్ అంతకన్నా ఎక్కువనే అయ్యి ఉండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మేం చేసే డిమాండ్లన్నీ అతి త్వరలోనే నెరవేరాలి. లేని చూడు మాది కార్యాచరణ ఇంకో విధంగా ఉంటది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మన సీఎం సార్ గారు 17 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ మేము 100 సార్లు ఢిల్లీకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ కుదరకపోతే మేము రాజధానిలో పోయి స్ట్రైక్ చేసే అవకాశం ఉంది. అక్కడనే ధర్నా చేస్తాము, అక్కడనే నిరసన తెలుపుతాము. అదొక్కటే. రాహుల్ గాంధీ సార్ దగ్గరనే మేము ఏదైనా చేయగలుగుతాము. అదేందుకు ప్రతి చోట లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థిని ఎక్కడ ప్రతి అరెస్ట్ చేసి కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసులు అతి త్వరలోనే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా వాళ్ళని రిలీజ్ చేయాలి. మా శాంతియుత నిరసన ఏమో మాకు తెలుపనివ్వాలి. మాకు రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నా, సార్ సీఎం సార్ మీరు మాతోని చర్చకు రండి. మేం దేనికైనా సిద్ధంగా అంటే ప్రతిదీ మేము ఎక్కువ కోరుకునేది ఏం లేదు. ఈ రైతు బంధులా ఇంకోటి ఏదో కోరుకోవట్లేదు. మేము చదువుకున్నాము, మేము చదువుకున్న దానికి విలువ అనేది ఉండాలి. మేము జాబ్ కోసము గత 10-15 సంవత్సరాల నుంచి చదువుతా ఉన్నాము. దానికి మాకు ఇప్పటి వరకు జాబ్ రాకపోవడం అనేది ఈ ప్రభుత్వాలే మాకు చాలా అంటే చాలా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేము చెప్తా ఉన్నా ఒకటే, మా డిమాండ్లన్నీ అతి త్వరలో నెరవేరాలి. ఇప్పుడు మొన్న వరకు సో అన్న మీరు చెప్పండి అన్న, ఇట్లా ఈ దాక్కునే అంటే పరిస్థితి అంటే ఇంత గలీజ్ అంటే మన విద్యార్థులం ఇక్కడ చదువుకొని రేపు ఈ తెలంగాణ స్టేట్ ని చక్కగా పెట్టే పొజిషన్ నుండి మనము సో ఇట్లా దాచుకొని ఇట్లా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని అనుకుంటారు ఎప్పుడన్నా? ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉంటది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమం చేసినప్పుడు అసలు నిరసన తెలపడానికి కూడా సమయం ఇస్తలేరు పోలీసు వాళ్ళు. అంత పరహగాసులు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళు మొత్తం ఈ రోడ్ బ్లాక్ మొత్తం చేసేసారు. కానీ ఒక్కని కూడా ఒక సింగిల్ మెంబర్ పోయినా కానీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేస్తున్నారు. కానీ మా డిమాండ్ ఏందో తెలుసుకోవాలి కదా ప్రభుత్వం. మా డిమాండ్ కూడా తెలుసుకోకుండా పోలీసులు ఇంత నిర్బంధంగా పహారు కాసేలా. ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి. అదే మా సమస్య. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని మా ప్రధాన సమస్య. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులే కదా. నిరుద్యోగులు లేనిది ఈ ప్రభుత్వం రాలేదు కదా. ఇప్పుడు ఎన్నికల ముందు ప్రధాన ఎజెండా నిరుద్యోగులే అని మీరే చెప్పారు. ఇప్పుడు దాకా స్పందించలేరు. ఇంకా ఇప్పుడు స్పందిస్తారు మీరు? 9 రోజులు అమర నిరాదీక్ష చేసిన
ఆ మోతిలాల్ నాయక్ వేసినప్పుడే స్పందించలేరు. ఇప్పుడు మేము ఇంత కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మన దిగ్బంద్ చేసిరు. ఇంకా ఎప్పుడు స్పందిస్తాను? గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి. ఈవినింగ్ కల్లా ఎంతమంది ముట్టడి కార్యక్రమం చేసిరు, ఇప్పటికైనా స్పందించాలని కోరుకున్నాం. సో మీరు చెప్పండి అన్న, మీరు కొట్లాడి తీసుకుంటే గతంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఏదైతే సో అది కూలిపోవాలని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వం వస్తున్నాయి, బతుకులు మారుతాయని చెప్పేసి మీరు అన్న. సో ఆ బతుకులు ఇప్పుడు మారని అనిపిస్తుంది, లేకపోతే ఇంకా దిగజారిపోతున్నాయి అని అనిపిస్తుంది? బతుకులు ఎక్కడ మారుతున్నాయి? ఉన్న సిచ్యువేషన్ ఇంకా దిగజారేస్తున్నారు. ఇప్పుడు ఈ సాయంత్రం వరకు ఈ గవర్నమెంట్ స్పందించకపోతే నెక్స్ట్ కార్యాచరణ చలో ఢిల్లీ ప్రకటిస్తాం, రాహుల్ గాంధీ ఇంటి ముందట పోయి ధర్నా దిగుతాం. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ వచ్చి మాకు అరెస్ట్ చేస్తాడా చూస్తాం. ఇక్కడైతే లోకల్ ఉన్న వాడి అరెస్ట్ చేస్తున్నారు కావచ్చు, కానీ అదే ఢిల్లీలో వెళ్ళి ఒక్కసారి ధర్నాకు దిగితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారో చూస్తాం. మా నిరుదోల సత్తా ఏంటో చూపిస్తాం అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనం నేను రాత్రి 1 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఇటు వేరే వేరే పార్టీ నాయకుల్ని చేర్చుకోవాల్సిన టైం ఉంది, కానీ మీకు నిరుద్యోగులతో మాట్లాడే టైం కూడా లేదు. అదే కదా ఇప్పుడు ఎవరెవరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి అపోజిషన్ ఎవరైతే పనిచేసారో, ఎవరైతే టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళని కాంగ్రెస్ మన గవర్నమెంట్ లో చేర్చుకుంటున్నారు, కానీ నిరుద్యోగుల సమస్యను మాత్రం ఒక్క పర్సెంట్ కూడా ఆలోచించలేదు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించే నిరుద్యోగ సమస్య ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాం మేము, దాదాపు 15 రోజుల నుంచి స్ట్రైక్లు చేస్తున్నాం, కానీ నువ్వు ఒక్కసారి కూడా మా సైడ్ చూసలేవు. అది మొన్న వరకు మా నిరుద్యోగుల గురించి తీన్మార్ మల్లాల, మళ్ళీ బల్మూరి వెంకట్, కోదండరాం ప్రొఫెసర్ సారు, మరి మురళీ సార్ అని వీళ్ళందరూ, రియాజ్ మురళీ సార్ అని వీళ్ళు ఏం చేసిరంటే నిరుద్యోగులకు వాళ్ళకు పదవి కోసము ముందు పోవాలంటే ఎవరు కావాలి? ముందు కదా నిరుద్యోగులు, విద్యార్థులు కావాలి. ఆ ఉద్దేశంతో ధర్నాలు, రాష్ట్ర రోకోలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలా మొత్తం రెచ్చగొట్టి వాళ్ళనేమో ఇప్పుడు వాడుకొని వదిలేసారు. ఏ ఒక్కో నా కొడుకు కూడా ఇప్పుడు ముంగట మీకు ఏమైంది, ఏ సమస్య ఉంది, ఏం జరిగింది, మీరు అంతగానో ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, ఏంటి మీ ప్రాబ్లము అనే ఒక్క క్వశ్చన్ కూడా అడగడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్ బల్మూరి వెంకట అయినా సరే, మరి తిల్మాన్ మల్లన్న గారు అయినా సరే, మీరు ఎవరైనా సరే, నేను చెప్పేది ఒకటే సార్, మీరు స్పందించాలి. సీఎం సార్ అయితే స్పందించట్లేదు. మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము, ఎమ్మెల్సీగా మేము ఓటేస్తేనే నువ్వు గెలిచినావు. కాబట్టి మీరు చెప్పేది ఒకటే, మాతోటే మీకు పేరు వచ్చింది. మాకు నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి లేదు. ఏ విధంగా అన్యాయం చేస్తామో మేము కూడా చూస్తాము. ఈ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మా డిమాండ్లు అన్ని నెరవేరాలి. మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అంటే మేము ఎక్కువ ఏం అడతలేమన్నా. వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టో చూడండి ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఆ మేనిఫెస్టో దగ్గరే అడుగుతున్నాం. మేము కొత్త ఏమి నేను డిమాండ్ చేస్తలేము, ఆకాశమ్మ కోరికలు ఏం కోరగట్లేము. వాళ్ళే చూడండి ఒకసారి క్లియర్ గా చూసుకోండి. సో చూడొచ్చు మీరు, గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పెట్టే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సో చూసారు కదా, శ్రీధర్ బాబా అర్థం కావట్లేదు నాకు. ఏ నిద్రపోతుండో లేకపోతే హాయిగా గెస్ట్ హౌస్ హాయిగా పండుకునేమో మరి. శ్రీధర్ బాబు సిగ్గుండాల, శ్రీధర్ బాబు కొంచెమైనా. మన సీఎం మన గుంపు మేసి గారు ఆయన ఇంకా ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉంది సార్ గారు. ఇప్పుడు ఏమైందండి, ఎక్కువ ఏం ఆడుతున్నాం మేము. గ్రూప్ 1:100 చేస్తున్నాం. సరే ఇది ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఎందుకు అసలు గొడవ అంటే 1:100 అంటున్నాం. తప్పే ఉందల్లా. ఆల్రెడీ బట్టి విక్రమార్క మాట్లాడింది, కొత్త విషయం ఏం కాదు. బట్టి విక్రమార్క మాట్లాడండు అసెంబ్లీలో. ఆ రోజు ఒక లెక్క, ఈ రోజు ఒక లెక్కనా? ఆ రోజు మాట్లాడిందే కదా, మీరేగా మాట్లాడింది, కొత్త ఏం కాదు కదా. దాంతో పాటు ఇప్పుడు లేకపోతే ఏమన్నా దళితులు అని, మేము దళితులు మేము ఎందుకంటే అట్లా మీకు ఏమన్నా రెడ్డి ఫీలింగ్ ఉందా? మరి కొత్త ఫీలింగ్ ఏం కాదు. ఆర్డర్ అన్నది కొత్తగా అంటే నీకు దళిత ఫీలింగ్ ఉంటే చేయకు, నీకు అట్లా ఒప్పుకో. మరి దళిత ఫీలింగ్ ఉంది, దళితుడు అసెంబ్లీలో మాటిస్తే నేను ఎందుకు నెరవేర్చాలి? అది ఆ పోలీస్ పార్టీల అహంకారం చూపిస్తుంది రేవంత్ రెడ్డి. అది దాని వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఆ దళితునికి అయితే లేదు. ఈరోజు విద్యార్థులు దెబ్బతింటారు. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కేసు వేసిన స్టూడెంట్స్, కోర్టు ఏం చెప్పింది? మీరు డెసిషన్ తీసుకోవాలని టీఎస్పీసీ చెప్పింది. టీఎస్పీసీ డెసిషన్ తీసుకోవాలి. టీఎస్పీసీ ఏమంటుంది? జియో నెంబర్ 29 ప్రకారం అంటుంది. అంటే టీఎస్పీసీ ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? జియో నెంబర్ 29 అమెండ్ చేస్తే సరిపోతుంది. అది 5 నిమిషాల పని. జిఏడి డైరెక్టర్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అది అమెండ్ చేసి టీఎస్పీసీ ఒక ఫ్యాక్స్ పంపిస్తే టీఎస్పీసీ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే, ఒక దళితుడు వాడు చేసి నేను ఎందుకు వినాలి, మా అధికారి మాటకు నేను ఎందుకు ఇస్తా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుందంటే, ఆయన ఎవరు అడగలే మాకు బస్సులు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి. ఆయన బస్సులు ఫ్రీగా ఇస్తా అని 3 రోజులు అమలు చేసిండు. మరి 1:50 చేస్తా అని చెప్పింది కదా అసెంబ్లీ సాక్షిగా. మరి ఎందుకు అమలు కాదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2000 గ్రూప్ 2 పోస్టులు ఇస్తాను కదా, అది ఎందుకు అమలు కాదు? 3000 గ్రూప్ 3 ఇస్తాను కదా, అది ఎందుకు అమలు కాదు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మేము
మీకు గ్రూప్ 2 పోస్టులు మేము మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామా అంటున్నాను. మంచిదండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. తీసి ఎడబెట్టుకోమంటారు దాన్ని, మమ్మల్ని ఎడబెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ అవసరం లేదు మాకు. నువ్వు గ్రూప్ 2 ఇప్పుడు 2000 ఆల్రెడీ 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసినాం మేము ఈ గ్రూప్ 2 కోసము, గ్రూప్ 3 కోసము. 2 ఇయర్స్ అవుతుంది, అందరూ అప్లికేషన్ పెట్టుకు 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మాకు టైం వేస్ట్ అయిన దానికి నువ్వు 780 పోస్టులు బదులు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 2000-3000 పోస్టులు చేస్తే రాసుకొని సంతృప్తికి వెళ్ళిపోతారు. గొడవ ఎందుకు? నువ్వు జాబ్ క్యాలెండర్ ఎవరికి ఇప్పుడు నెక్స్ట్ బీటెక్ అయిపోయేటోళ్ళు, బీఫార్మసీ అయిపోయేటోళ్ళు వాళ్ళకి ఇసుకో, మాకు అవసరం లేదు అది. మాకు పోస్టులు పెంచండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బల్మూరి వెంకటన్న ఒక పనికి మాలిన వేద, వాడి ఈగో, వాడికి ఏంది మేము అందరం గెలిపిస్తే వాడికి ఒక పోస్ట్ వచ్చింది, వాడు ఆ బిచ్చం తినుకుంటా, మా బిచ్చం తినుకుంటా ఆ ఉన్నవాడు మేము చెప్పింది తినకుండా మా ఇష్టం వచ్చింది చేస్తారు, మీరు ఏం బిగుతారు మమ్మల్ని అని మాట్లాడుతుంది రోజు. ఇప్పుడు రోజు మేము ఎక్కువ అడుగుతలేం కదా, మీరు ఇచ్చిన మాటలు అమలు చేయండి. మీరు గ్రూప్ 1 అని చెప్పి డిప్యూటీ సీఎం అన్నాడు, అమలు చేయండి. సీఎం 2000-3000 గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచాడు, అది అమలు చేయండి. చాలా మాకు ఇంకేం వద్దు, మేము వెళ్ళిపోతాం రాసుకొని. మళ్ళీ ఒకప్పుడు మీ గురించి విద్యార్థుల గురించి తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరాం కావచ్చు, వీళ్ళందరూ రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ మీరు పెట్టిన దానికి వచ్చింది. రియాజ్ సార్ అనేటోడు ఏక్ నెంబర్ బక్వాస్ గాడు. వాడు వేం నరేందర్ రెడ్డితో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ చిల్లర్ గాళ్ళు వాళ్ళ మాట పట్టించుకోకండి అని చెప్తుంటే నేనే విన్నా ఆ మాట, నేనే సాక్ష్యం. నా ముందరనే రియాజ్ తక్కువేం కాదు. ఇప్పుడేమో స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది, కానీ అడ్డా మీద కూలీలు లాగా అన్నాడు అప్పుడు. అంటే నిరుద్యోగులు అడ్డాల మీద కూలీలు డబ్బులు ఇస్తే వచ్చి గొడవ వేస్తారు. ఇంకా ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇదే చేసినాం. పేపర్ లీకేజ్ చేశారు, అప్పుడు కూడా ఇదే పోరాటం. లాంగ్ జంప్ విషయంలో అప్పుడు కూడా ఇదే పోరాటం, ఇప్పుడు కూడా ఇదే పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎందుకు ఇలాంటి తీసుకున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేస్తారు అన్న ఇంటెన్షన్ తోనే. అయినా గత ప్రభుత్వం ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1:100 ఇచ్చారు. ఇప్పుడు ఏం నొప్పి అవుతుంది వీళ్ళకి అనేక. దాంతో పాటు మన పక్కల ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అది కూడా ఇస్తుంది 1:100. వీళ్ళకేమో మెగా డిఎస్ ఇచ్చింది, 1:100 ఇచ్చింది. వీళ్ళకేమో నొప్పి అవుతుంది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అహంకారం. కాంగ్రెస్ మేము మా ఇష్టం వచ్చిన పరిపాలన మిట్నే ఉండ్రి. ఇప్పుడు ఎంతమంది అన్నాడా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుకే అసలు మనం అడగనిస్తలేరు. అట్లీస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కించుకొని పోతున్నారు, గుంజుకోబోతున్నారు, కంతుర్రు. మేము పక్కకు ఉండి చేసుకుంటున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు లోపల ఉన్నారు చాలా మంది. ఇది ప్రజాపాలన. అసలు బస్సు యాత్ర అడిగారు. బస్సు యాత్రలో అయితే మరి టూ మచ్. మా ఫ్రెండ్ అందరం కలిసి పోయినాం, పేరుకే బస్సు యాత్ర. అలా పని అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం అవసరం చెప్పే వాళ్ళకు అది అయిపోయింది. ఇంకో ఇది చూడండి క్యాలెండర్, గ్రూప్ 1 నియామకాలు కొత్తాయి. అది కాక అడిషనల్ గా గ్రూప్ 1 నియోగాలు ఎప్పుడు February 1 ఎడిపోయింది. February 1 గ్రూప్ 1 లేదు. ఫేజ్ 1 అంటే మళ్ళీ దీనికి అచ్చమైన పేర్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇలా బతుకులకు అసలు శ్రీధర్ బాబు నాలి సిగ్గుండాలి. శ్రీధర్ బాబు కొంచెం అన్న ఇలా శ్రీధర్ బాబు వినండి ఒకసారి, సిగ్గుండాలి. మాదేం పోయి మా ఉసురు తాకుతుంది మీకు, స్టూడెంట్ ఉసురు దుగ్గు కొద్దిలో శ్రీధర్ బాబు మంచిగా ముందు మాట అంత మంచిగా 45 పేపర్లు ఉంటది. మాకు అంత అవసరం లేదని మా స్టూడెంట్స్ పట్టుకొచ్చినాం. 45 పేపర్లు. రైతు బంధు మా అన్ని చాలా ఉన్నాయి, మాకు ఎందుకు అవసరం లేదు. రైతు బంధు అంటారు, దళిత బంధు అవన్నీ సరే, అది వేరు, అవసరం లేదు. మాఫీ అన్నాడు, ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మాకు అయిన అవసరం లేదు. మేము ఏం ఆడుతున్నాం, మీరు చెప్పిన మా డిమాండ్సే ఆడుతున్నాం, ఎక్కువ ఏం అడగట్లేం. దాంతో పాటు 1:100 అది చాలా ఇవ్వచ్చు ఈజీగా. దాంతో పాటు ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు ఎంత, జస్ట్ 2000 చేయంటున్నాం. ఆల్రెడీ 800 ఉన్నాయి, ఇంకా 2000 ఎక్స్ట్రా అంతే. దాంతో పాటు 3000 మళ్ళీ గ్రూప్ 3 కూడా ఎక్కువ చేయంటున్నాం. గ్రూప్ 4 ఇది చాలా చెప్పిన కొత్త డిమాండ్ చేసిన ఏం కాదు. మేము ఎలాగో క్యాలెండర్ లో ఇస్తారో కదా మీరు, ఆ క్యాలెండర్ లోనికి ఇప్పుడున్న పోస్టులు క్యాలెండర్ పోస్టులు డిసెంబర్ లో ఇవ్వండి. డిసెంబర్ లో ఇచ్చి ఎగ్జామ్ పెట్టండి. అప్పుడు గ్రూప్ 3 కూడా పెట్టండి. ఇప్పుడు 1 నెలలో అప్పుడు విద్యార్థులు రాస్తారు కదా. ఇప్పుడు మీరు 30,000 పోస్టు ఉద్యోగాలు ఇచ్చిన ఈడేపీ ఇచ్చారు. ఒకటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 60 పోస్టులు యాడ్ ఇచ్చింది. గత ప్రభుత్వం 500 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి లేదు. 5,000 నుంచి 6,000 పెంచారు, 11,000 చేసారు. ఇదే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 30,000 ఇచ్చిరు అంటారు. అసలు చెప్పుకోవడానికైనా ఇంతకిన జ్ఞానమైన ఉండాలి కదా. దాంతో పాటు ఇంకోటి ఇక్కడ కామెడీ ఏంటంటే గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చిన పేరుకే రిజల్ట్ టైం పాస్ చేస్తారు. ఇప్పుడు తొందర రిజల్ట్ వచ్చినావు 1:2 ఎంతో తీసి తొందర ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ జాబ్లు వస్తాయి కదా, ఇవ్వట్లేదు. దానికే 2 months టైం తీసుకుంటారు. ఏది మన గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చి ర్యాంకింగ్ పిలవడం కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ 2 months టైం తీసుకోరు. ఎందుకు 2 months టైం తీసుకురు అంటే మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 4 వాళ్ళు కొట్టుకుంటారో మళ్ళీ గ్రూప్ 3 వాళ్ళే సెలెక్ట్ అవుతారు, గ్రూప్ 2 వాళ్ళే సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు అట్నే పోతారు పోస్టులు మిగిలించాలనే ఒక దురుద్దేశంతో. అది కావాలని లేట్ చేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నా మీరు తెలంగాణలో? అంటే మేము గతంలో చూసుకుంటే 10 సంవత్సరాలు కొట్లాడి చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నిధులు నియామకాలు. సో నియామకాలు 10 సంవత్సరాలు రాలేవురా బాబు అని చెప్పి ఈ ప్రభుత్వం కట్టబెట్టారు. సో ఇలాంటి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుందని అనుకున్నారు? అస్సలు అనుకోలేదండి. అట్లా అనుకుంటే అసలు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మనం దగ్గర నుండి ఓటేసి గెలిపించడం అస్సలు అనుకోలేదు. అస్సలు అంటే అస్సలు కలవు అనుకోలేండి. కానీ తగిన వీలైనంత ఇప్పుడు ఎంత 6 months అవుతుంది, అర్థమవుతుంది కదా మీకు 6 months లో ఎంత అపోజిషన్ అయిందో.
వీలైన తొందరగా ప్రభుత్వం కూలిపోద్దండి ఇట్లా ఉంటే. సో ఓవరాల్ గా చూసుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగులు కలిసి అంటే చెల్లా చెదురుగా అటు ఆ ఏరియాలు ఈ ఏరియాలు అక్కడ ఇక్కడ పడి ఉండి సో ఈ విధంగా ఉన్నారు ఎట్లా అదే అండి, ఇట్లే ఉంటే ఇట్లే ఉంటే వీలైనంత తొందరగా ప్రభుత్వమే కూలిపోద్ది. ఇంకా ఏ పార్టీలు ఇంకా ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. ఏ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. ఆ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయితే వేరే ఉంటుందండి. వాళ్ళు బయట తిరగలేరు, ఏ ఎమ్మెల్యే తిరగలేరు, ఏ ఎమ్మెల్సీ తిరగలేడు, ఆ సీఎం కూడా తిరగలేడు. ఆయన పండుకోవాల్సిన గెస్ట్ హౌస్ లో ఆయన పండుకోవాల్సిన ఆయన. ఎమ్మెల్సీ అన్నారు మీరు తీర్మానం వల్ల ఎవరైతే ఆయన ప్రశ్నించే గొంతుకరా బాబు నేను ప్రశ్నిస్తా నిరుద్యోగుల పక్షాన ఉంటా అని చెప్పేసి లైవ్ లో పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి ఆ తీర్మానం వల్ల పెద్ద దొంగవాడు, వాడంత లక్కువాడు ఇంకో లేడు. వాళ్ళ పేరుకే కాంగ్రెస్ పార్టీని ఇట్లా లేపిండు. మేము కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం, ఫుల్ తిరిగినాం, పిచ్చుకొక్కలా తిరిగినాం. సిగ్గుండాలి మేము ఛానల్ ఫాన్ అయ్యి ఇప్పుడు అన్న అని కామెంట్లు ఏవో చేసాడు. లాస్ట్ కి ఇప్పుడు ఇన్ని రోజులు తప్పలేదు, ఇప్పుడు ఆమె మద్దతు ఇస్తామంట. అంత అయిపోయినాయి కదా, సిగ్గుండాలి వానికి కొంచెం అన్న. ఇప్పుడు ఆ మద్దతు కూడా కరెక్ట్ ఇస్తున్నాం. మళ్ళీ ఏమన్నా పేరుకే మద్దతు ఇస్తామని ప్రకటించి వదిలేసిండు. ఇంతమంది రోడ్లకి సపోర్ట్ రావచ్చు, అంత మద్దతు ఇస్తున్నప్పుడు ఇంతమందితో సపోర్ట్ ఇచ్చి ర్యాలీ చేసుకో, మాతో పాటు చేసుకో, లేకపోతే వీళ్ళని తొందరలో క్యాలెండర్ లేకపోతే మా డిమాండ్స్ ఏమున్నాయి ఆ డిమాండ్స్ చేయవచ్చు కదా. ఆ బలమూరు గారు ఇంకా ఈ రెండే ఎవరిని తక్కువ ఎన్నికలేదు. అదండి. సో చూసి ఈ విధంగా పరిస్థితి అంటే మేము నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు మాకు దగా పట్టించారా బాబు అని చెప్పేసి బస్సు యాత్ర చేసి నిరుద్యోగులు ఊర్లలో ఎవరెవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి మనం చాలా వరకు చూసినాం. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అదే కాళ్ళు మళ్ళీ పోలీసులు అంటే అప్పట్లో ఊర్లలో ముసలి కాదు అవ్వ తాతల కాళ్ళు, ఎందుకంటే మా పెద్ద కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి సో వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇప్పుడు ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మనం చూసినాం మనం ఒక నిరుద్యోగి కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి. అలాంటి ఇక్కడ పోలీస్ అధికారుల కాళ్ళు కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అంటారు. అండ్ అలాగే ఇటు చూసుకుంటే ఇటు తీర్మానం వల్ల ఎవరైతే ప్రశ్నించే గొంతు కంటారు సో వాడు ఎటుపోయింది ఇప్పుడు బల్మూరు వెంకట్ ఎటుపోయిండు, రియాజ్ సార్ ఎటుపోయిండు, కోదండరం వీళ్ళందరూ ఒకప్పుడు మమ్మల్ని మేము పెట్టిన ఉసురు మేము పెట్టిన భిక్షమే వాళ్ళు పదవులు అనుభవిస్తారు. ఇప్పుడు సో అలాంటి మా ఎటువైరు ఇప్పుడు రావచ్చు కదా అని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న లేకపోతే మనం చూడొచ్చు. సో ఇది అన్నమాట తెలంగాణ పరిస్థితి. అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళు ఇంకా ఒకవేళ ఇది కనుక ఆగకపోతే ఇంకా తీవ్ర ఉధృతం చేస్తాం మేము. ఎలాగైనా ఇంకా ఏడికైతే ఆడికి ఢిల్లీకి కూడా పోతాం. రాహుల్ గాంధీ తీసుకొచ్చి చెప్పిన మాటలు సో అలాంటి రాహుల్ గాంధీ ఇంటి కూడా చేస్తాం. అప్పుడు రేవంత్ రెడ్డిని వస్తావా లేదా అని చెప్పి చూస్తా అని చెప్పి నిరుద్యోగులు అంటున్న పరిస్థితి.